నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన ఎన్డీఏ సర్కార్. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు, హాజరైన మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు. అమాత్యులుగా పవన్, లోకేష్ ప్రమాణం. ఏపీ పునర్నిర్మాణంపై మంత్రులకు చంద్రబాబు సూచనలు. రేపటిలోపు శాఖల కేటాయింపు. రేపు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు. తొలి రోజే మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రాలపై సంతకాలు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని ఆకాంక్ష. యువత అభిష్టాలను నెరవేరుస్తుందని విశ్వాసం. నిర్దిష్ట గడువు మేరకే కాళేశ్వరం బ్యారేజీల పనులు చేశామన్న నిర్మాణ సంస్థలు. పూర్తి వివరాలతో అఫిడవిట్లు సమర్పించాలన్న ఘోష్ కమిటీ. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహణ. ఒడిశాలో తొలిసారి కొలువైన భాజపా ప్రభుత్వం. సీఎంగా ప్రమాణం చేసిన మోహన్ చరణ్ మాజీ. 17 మందికి మంత్రి పదవులు. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం. 50 మందికి పైగా సజీవ దహనం, 50 మందికి గాయాలు. మృతుల్లో అత్యధికంగా భారతీయులు. అతిరథ మహారథులు, కిక్కిరిసిపోయిన అభిమానులు, కార్యకర్తల కోలాహలం నడుమ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ముఖ్యమంత్రిగా 4వసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 24 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్డీఏ శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బండి సంజయ్, చిరాగ్ పాస్వాన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, దిగ్గజ నటులు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఏపీ సీఎంగా 4వసారి ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని పలకగానే అభిమానుల సందడితో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. దైవ సాక్షిగా అంటూ పవన్ ప్రమాణం చేస్తుండగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం అభిమానుల కోలాహలం నడుమ నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
మిగిలిన మంత్రులతో గవర్నర్ వరుసగా ప్రమాణం చేయించారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ప్రమాణం చేశారు. ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం నేత పి నారాయణ ప్రమాణం చేశారు. అనంతరం వంగలపూడి అనిత తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. తర్వాత భాజపా నేత సత్యకుమార్ యాదవ్ అమాత్యుడిగా ప్రమాణం చేశారు. తర్వాత నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆలింగనాలు, ఆత్మీయ పలకరింపులు, సన్మానాలు, గ్రూప్ ఫోటోలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేదికపై అత్యంత ఆసక్తికరంగా పరిణామాలు జరిగాయి. కూటమిలో పార్టీల మధ్య సఖ్యతను చాటే దృశ్యాలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు, అభిమానులకు మరిచిపోలేని అనుభూతులు మిగిల్చాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి కాగానే ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్ శాలువా కప్పి సన్మానించారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించారు. తర్వాత చంద్రబాబుతో మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు. తర్వాత తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫోటో దిగాలని ప్రధానిని పవన్ కళ్యాణ్ కోరగా ఆయన సమ్మతించారు. దూరాన ఉన్న చిరంజీవిని పవన్ దగ్గరకు పిలుస్తుండగా వారించిన మోదీ తానే ఆయన వద్దకు వెళ్లి ఫోటో దిగారు. అన్నదమ్ములిద్దరి చేతులు పైకెత్తి ఫోటో తీసుకున్న మోదీ తర్వాత వారిని అభినందించారు. ఈ సమయంలో పవన్ ను చూసి చిరంజీవి మురిసిపోగా ఈ దృశ్యాన్ని వేదిక ముందున్న రామ్ చరణ్ భావోద్వేగంతో చూశారు. తర్వాత చంద్రబాబు, మోదీ కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంలను పలకరించారు. చివర్లో ప్రధాని మోదీ ఏపీ కేబినెట్ తో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతోనూ ప్రధాని ప్రత్యేకంగా ఫోటో దిగారు. మహోన్నతత్వం పరిమళించేటువంటి మేరు నగధీరులంతా ఒక వేదిక మీద పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా చిరంజీవి మురిసిపోయారు. పవన్ సతీమణి అన్నా లెజ్నోవా తన సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ పాదాభివందనం చేయగా చిరంజీవి తమ్ముడిని గుండెలకు హత్తుకున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు భార్య భువనేశ్వరి, బాలకృష్ణ మధ్య ఆప్యాయత వెల్లివిరిసింది. బాలకృష్ణ భువనేశ్వరి వద్దకు వెళ్లి ఆశీర్వచనం అందించారు. చెల్లిని పలకరించి ఆత్మీయంగా నుదిటిపై ముద్దు పెట్టారు. ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని అన్ని రోడ్లు గన్నవరం కేసరిపల్లికే దారితీశాయి. అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు, అభిమానులు, సాధారణ ప్రజలు తరలిరావడంతో విజయవాడ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వారధి, బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్, బీఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు జిల్లా టోల్ ప్లాజా వద్ద చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ట్రాఫిక్ కారణంగా మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేదికను చేరుకోవడానికి సాహసయాత్రే చేయాల్సి వచ్చింది. ఆయన తన వాహనం వదిలి స్థానిక కార్యకర్తల సహాయంతో బైక్ పై సభా ప్రాంగణం చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన వారితో విజయవాడలో హోటళ్లన్నీ నిండిపోయాయి. ఏలూరు రోడ్డులోని నోవాటెల్ వద్ద దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు నాగబాబు, వారి కుటుంబ సభ్యులు, పవన్ కుటుంబ సభ్యులు బస చేశారు. తెలుగుదేశం, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ హోటల్లోనే బస చేయగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రముఖులను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర నేతలు ప్రమాణం చేసేటప్పుడు కరతాళ ధ్వనులతో దీక్షా శిబిరం మార్మోగింది. చంద్రబాబు సహా ప్రభుత్వానికి రైతులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. శిబిరం బయట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రమాణ స్వీకారంతో అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకుంటాయన్న రైతులు త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని 1631 రోజులు ఉద్యమం చేసిన రైతులు తమ దీక్షా శిబిరాలకు నేటితో ముగింపు పలికారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుళ్ళ కొలుసుకున్న వెంకటేశ్వర స్వామి రాష్ట్రానికి, ప్రపంచానికే దేవుడైతే చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రానికి ఒక దేవుడు. కానీ 5 కోట్ల ఆంధ్రులకు ఒక దేవుడు. 5 కోట్ల ఆంధ్రులకు నమస్కారం అమ్మా. మీరందరూ ఓట్లు వేయబట్టే మనమందరం గెలిచాము.
ఇక రాష్ట్రము ఈ రావణ రాజ్యం నుంచి రామరాజ్యంలోకి వచ్చేసాం మనం. ప్రజల కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. జై సివి అని ఎందుకంటే మాట్లాడటానికి ఏం లేదు. మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఆయన మా కోసం బతుకున్నారు, మా పిల్లల కోసం బతుకున్నారు. దానికోసం మేము అది ఆనందం ఆగట్లేదండి, ఆనందంతోనే వచ్చేస్తుంది కంటిన్యూ. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి సర్కార్ ఏపీ కీర్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. గన్నవరంలో ఏపీ సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని అక్కడి నుంచి ఒడిశాకు బయలుదేరారు. ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా ఇతర మంత్రులకు అభినందనలు చెప్పిన ప్రధాని కూటమి ప్రభుత్వం ఏపీ ప్రతిష్టను పెంచుతుందని తన పోస్టులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు పలు సూచనలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితి, తాజా పరిస్థితిపై విశ్లేషించారు. మంత్రులతో తన నివాసంలో సమావేశమైన ఆయన జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలన్నారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తానని తెలిపారు. ఇచ్చిన శాఖలకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అని చంద్రబాబు వెల్లడించారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు వైకాపా ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని సూచించారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని మంత్రులకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లోని ఛాంబర్లో సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన చంద్రబాబు రేపు ఉదయం శ్రీవారి దర్శనం తర్వాత అమరావతికి వస్తారు. అనంతరం సచివాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకారం తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేస్తారు. వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, సామాజిక పింఛన్కు 4,000 పెంచే దస్త్రంపై 3వ సంతకం చేయనున్నారు. స్కిల్ సైన్సెస్, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాలపై కూడా చంద్రబాబు సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆయన విధుల్లో చేరాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న రవిచంద్రను సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాల మేరకే పనిచేశామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు కాళేశ్వరంపై విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఆనకట్టలు నిర్మించిన ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్ సంస్థల నుంచి 3 చొప్పున ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరయ్యారు. డిజైన్లు, నిర్వహణ వంటి అంశాలపై వారిని అడిగినట్లు జస్టిస్ ఘోష్ వివరించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించినట్లు తెలిపారు. ఎవరు ఏది కమిషన్కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్నారు. ఈ నెలాఖరులోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్లు వివరించారు. అఫిడవిట్లు పరిశీలించిన తర్వాత అవసరమైన వారిని విచారణకు పిలుస్తామన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయి అనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామన్నారు. లోపం ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగిందనేది తేలుస్తామని జస్టిస్ ఘోష్ చెప్పారు. తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు. తెలంగాణలో గొర్రెల కుంభకోణం కేసులో పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ 3 రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. ఖర్చుల పెంపుదల, నిధుల మళ్లింపు, ముఖ్యమైన దస్త్రాల కాల్చివేత అంశాలపై ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో 2 నిందితులు అధికారులకు సహకరించలేదని సమాచారం. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ కేసులో రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నిందితులు కోర్టులో వాదనలు వినిపించారు. కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని వాదించారు. అయితే ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉందని, బెయిల్ ఇవ్వరాదని పోలీసులు కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు 2 నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్ పరీక్షలు రాసేందుకు అర్హత సాధిస్తారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ వెల్లడించింది. జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన అన్ని పరీక్షలను ఎంచుకున్న భాషలో మాత్రమే రాయాలని స్పష్టం చేసింది. అన్ని పేపర్లకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఉదయం తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి టెట్కు 2,86,381 మంది దరఖాస్తు చేసుకోగా 2,36,487 మంది పరీక్ష రాశారు. ఇందులో 1,09,168 మంది అర్హత సాధించారు. ఇందులో ఒకటో పేపర్ పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరైతే 57,725 మంది అర్హత సాధించారు. ఒకటో పేపర్లో 67.13% ఉత్తీర్ణత నమోదైంది. రెండో పేపర్కు 1,50,491 మంది హాజరైతే 51,443 మంది అర్హత సాధించారు. రెండో పేపర్లో 34.18% ఉత్తీర్ణత సాధించారు. టెట్ దరఖాస్తు వేళ ఎన్నికల కోడ్ కారణంగా దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయానికి ఈసీ అంగీకరించినందున టెట్ 2024లో అర్హత సాధించిన వారు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఫలితాలను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి టెట్లో అర్హత సాధించిన వారికి ఒకసారి డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. ఈసారి టెట్ మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగింది. తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కాగా ఫిట్నెస్ లేని బడి బస్సులపై రవాణా శాఖ కొరడా జులిపిస్తోంది. ప్రధానంగా జంట నగరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఆర్టీఏ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో 17 బస్సులను సీజ్ చేయగా రంగారెడ్డి జిల్లాలో 40 బస్సులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణలో 23,824 పాఠశాలల బస్సులు ఉండగా ఇప్పటి వరకు సుమారు 15,000 పైచిలుకు బస్సులకు మాత్రమే ఆయా పాఠశాలల యాజమాన్యం ఫిట్నెస్ చేయించినట్లు ఆర్టీఏ సిబ్బంది తెలిపారు. ఇంకా సుమారు 9,000 పైచిలుకు బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని తెలిపిన వారు అలాంటి బస్సులను రోడ్లపైకి తెస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి పాఠశాలల యాజమాన్యాలకు చెక్ లిస్ట్ పంపినట్టు తెలిపారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వరదలు, వర్షాల వల్ల ఒక ప్రాణ నష్టం కూడా జరగకూడదని అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాబోయే వర్షాకాలంలో ఎక్కడా ఇబ్బందులు కలగకూడదని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. వరద నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి వర్షం పడిన వెంటనే అక్కడికి సిబ్బంది వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పొన్నం తెలిపారు. హైదరాబాద్ ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, అప్పుడే వ్యాధులను అరికట్టవచ్చన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్తలు చేపట్టాలన్న మంత్రి ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్య రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి ప్రధాన అంశం అయితే, సీజనల్ చేంజ్ సందర్భంగా వచ్చే వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండడం అయితే, ఆహార కల్తీ లేకుండా ఆహారం యొక్క నాణ్యత ప్రమాణాలను కాపాడడానికైతే, వీధి కుక్కల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందిని తొలగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంతో సహా అన్ని అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది. దయచేసి అందరం కలిసి యాజ్ ఏ జిహెచ్ఎంసీ ఫ్యామిలీగా ఆ ఇష్యూని రిజాల్వ్ చేద్దామని చెప్పి రమ్మని కోరుతా ఉన్నాం. తెలంగాణలో వానాకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు 7,500 రూపాయల పథకం అమలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు భరోసా ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించిన ఆయన ఎన్నికల ప్రచారంపై ఉన్న సోయి రైతులపై లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. డిసెంబర్ 9న 15,000 రైతు భరోసా ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతేనని తేలిపోయిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రైతు భరోసాకు విధి విధానాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలనే అంశాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందని విమర్శించారు. రైతు భరోసాకే దిక్కులేదని, కౌలు రైతుల ఊసులేదని, రైతు కూలీలను పట్టించుకున్న నాథుడే లేడని రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రైతు భరోసాను 5 ఎకరాలకు 10 ఎకరాలకు పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలన్నారు. రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇవ్వడంపై స్పష్టతనివ్వాలని కోరారు. గల్ఫ్ దేశం కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అత్యధికంగా భారతీయులు సహా 50 మంది సజీవ దహనమయ్యారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. కువైట్ కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మంగావ్ జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు నివసించే 6 అంతస్తుల భవనం వంటగదిలో లేచిన మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించాయి. ఈ సమయానికి భవనంలో దాదాపు 160 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తుండగా భారతీయులే ఎక్కువ మంది ఉన్నట్టు కువైట్ అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కువైట్ అంతరంగిక శాఖ మంత్రి యూసఫ్ అల్ సబా భవన యజమానిని అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.
కువైట్ ప్రమాదంలో గాయపడి అల్ అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది భారతీయులను అక్కడి భారత రాయబారి ఆదర్శ్ పరామర్శించారు. ఎంబసీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాధితుల సమాచారం ఇచ్చేందుకు కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. మృతుల్లో కేరళ, తమిళనాడు సహా ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాధితులకు అందుతున్న సాయాన్ని పర్యవేక్షించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్ వెళ్లారు. ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వం కొలువుదేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించగా గిరిజన నేత మోహన్ చరణ్ మాజీ ఒడిశా ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేశారు. భువనేశ్వర్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రఘువర్ దాస్ మాజీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. మోహన్ మాజీతో పాటు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్ వర్ధన్ సింగ్ దేవ్ తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరిడా ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. వారితో పాటు మొత్తం 17 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమనాథ్ బిస్వాల్, గిరిధర్ కుమాంగ్ మాత్రమే ఒడిశాకు గిరిజన ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు మాజీ 3వ గిరిజన ముఖ్యమంత్రిగా నిలిచారు. మాజీని ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు అభినందించారు. 18వ లోక్సభ మొదటి సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. జూలై 3 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ సమావేశాల మొదటి 3 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం సహా లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని రిజిజు చెప్పారు. ఈ నెల 27న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని తెలిపారు. ఈ ప్రసంగంలో వచ్చే 5 ఏళ్లు మోదీ సర్కారు చేపట్టే కార్యక్రమాలపై రోడ్ మ్యాప్ను వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులను పార్లమెంటుకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, దానికి ప్రధాని సమాధానం ఉంటుంది. రాజ్యసభ మాత్రం ఈ నెల 27 నుంచి జూలై 3 వరకు ఉంటుందని కిరణ్ రిజిజు తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా చోటు దక్కించుకున్న వారిలో కొందరు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా రెండోసారి నియమితులైన నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డులకు ఎక్కారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపట్టారు. గతంలో నిర్వహించిన శాఖని మళ్లీ అప్పగించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా విద్యుత్, మూలధన వస్తువుల రంగాలకు చెందిన సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపగా దేశ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 37 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 150 పాయింట్లు పెరిగింది. ఉదయం 76,679 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 77,050 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా క్రమంగా తగ్గిన సెన్సెక్స్ ఒక దశలో 76,534 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 76,606 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 58 పాయింట్లు తగ్గి 23,323 పాయింట్ల వద్ద ముగిసింది.